హలో సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తే బాగుంటది? మేము అనుకోవడం కంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు గెలుపుదాం అనుకుంటున్నారు? కేసీఆర్ పాలనని గత 10 ఏళ్ల పాలనను చూసారు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను చూస్తారు. 420 హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ నాయకుడు ఏం చేసింది అనేది నిజానిజాలు తెలుసుకున్నారు. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఒకవేళ ఏంట మెరుగుపడుతుంది అనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు హైదరాబాద్ ఇమేజ్ ఎట్లా ఉండే, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక హైదరాబాద్ ఇమేజ్ ఎట్లా ఉన్నది అనేది ప్రజలందరూ తెలుసుకా ఉన్నారు. ఒక ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఒక జూబ్లీ హిల్స్ ప్రజలు చూడట్లేదు, యావత్ తెలంగాణ చూస్తా ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలను మొత్తం కూడా నాశనం చేసి, వ్యవసాయాన్ని నాశనం చేసి, వ్యవస్థను నాశనం చేసి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజల నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చెంప చెల్లు అనిపిస్తే తెలంగాణ మొత్తం కూడా మంచిగా సెటరేట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తప్పకుండా ఎవరు వస్తారని ఉంది మీకు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 40,000 పై మెజార్టీ తోటి గెలుస్తుంది. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.